సామాన్యుడి కలలను సాకారం చేయడంలో ఎప్పుడూ ముందుండే కంపెనీ టాటా. నిత్యావసర సరుకుల దగ్గర నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ దాకా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాల ద్వారా తన ప్రస్థానాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూనే ఉంది. ఇండియాలో ఎన్ని రకాల కారులున్నా ఓ పేద మధ్యతరగతికి చెందిన వ్యక్తి కారు కొనాలంటే తీవ్రంగా ఆలోచించాల్సిందే. లక్షలు పోసి కారు కొనలేని పరిస్థితి. ఆ టైంలోనే వాళ్ళ సిచ్యువేషన్ను అర్థం చేసుకుని కేవలం ₹1,00,000కే కారును అందుబాటులోకి తీసుకొచ్చింది టాటా కంపెనీ. ఇండియాలో భద్రత విషయంలో ఏ కార్లు బాగుంటాయి? ఏ. సుజుకి, బి. మహీంద్రా, సి. టాటా, డి. హోండా. మొదట్లో దీనిపై నెగిటివ్ ప్రచారం జరిగింది. టాటా ఎస్ వాహనంలో ఉందంటూ కొందరు విమర్శించగా, డబ్బు, కారు వాల్యూ తెలిసిన వాళ్ళు మాత్రం సపోర్ట్ చేశారు. కొంతవరకు బాగానే సక్సెస్ అయినా ఆశించని మేర అమ్మకాలు జరగలేదనేది వాస్తవం. ఈ ఫీడ్బ్యాక్ను గ్రహించిన కంపెనీ మరిన్ని ఫీచర్స్ను అందించి సరికొత్తగా లాంచ్ చేయాలని భావించింది. దీనికి సంబంధించి గతంలో రతన్ టాటా పలు సందర్భాల్లో ప్రకటనలు కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఈ ₹1,00,000 కారు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఈ నానో కారును టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారుగా మళ్లీ తీసుకువస్తోంది. టాటా నానో ఈవీ 2024 చివరిలో ఇండియాలో లాంచ్ అవుతుందని మార్కెట్ వర్గాల సమాచారం. అయితే ఇది టాటా నానోకు ఎలక్ట్రిక్ వర్షన్. ఇది ఇండియాలోనే చీప్ అండ్ బెస్ట్ కార్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. టాటా నానో ఈవీ 2024 డిసెంబర్ నెలలో లేదా 2025 ప్రారంభంలోనే ఇండియాలో లాంచ్ అవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రతన్ టాటా కలల కారు ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచాన్ని మార్చేస్తుందని అందరూ భావిస్తున్నారు. టాటా నానో ఈవీ 15 kWh 17 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని సమాచారం. గంటకు 120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళగలదు. ఇందులో 40 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. పలు రిపోర్టుల ప్రకారం డిజైన్ అద్భుతంగా ఉంటుంది. టాటా నానో ఈవీ ఒక కాంపాక్ట్ కారు. దీని పొడవు 3164 mm, వెడల్పు 1750 mm, వీల్ బేస్ 2230 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm ఉంటుంది. ఈ కారు 4 సీట్లను కలిగి ఉంటుంది. ఇంకా ఇది 7 అంగుళాల టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ, శక్తివంతమైన 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్స్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఈబీడీతో కూడిన యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ వంటి ఫీచర్లన్నీ ఉండనున్నాయి. ఇది 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 10 సెకండ్లోనే అందుకుంటుంది. ఏసీ, పవర్ స్టీరింగ్, ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ కొత్త ఈవీ వర్షన్ టాటా నానో ఎలక్ట్రిక్ కారు ధర 3.5 లక్షల బేస్ వేరియంట్ నుంచి 5 లక్షలకు పైగా కూడా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే కారు హై ఎండ్ ఫీచర్స్ ధర 8 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. టాటా మోటార్స్ కోయంబత్తూరుకి చెందిన జయం ఆటోమేటివ్ కలిసి ఈ కారుని తయారు చేస్తున్నాయి. ఈ కారుకి ఎలక్ట్రా అని పేరు పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల జోరు నడుస్తున్న ఈ తరుణంలో ఈ కారు మార్కెట్లోకి రిలీజ్ అయితే హాట్ కేకులా అమ్ముడుపోతాయని నిపుణులు అంటున్నారు. చూద్దాం మరి ఈ విషయంపై టాటా మోటార్స్ నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో. ఆశించిన మేర ఫలితాలు రాబడుతుందా లేదా గత వర్షం లాగానే నామమాత్ర విక్రయాలు జరుగుతాయా అనేది సస్పెన్స్గా ఉంది.